ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు యేసును ప్రభువుగా విశ్వసించలేదు, ఆయన మాటలు నమ్మలేదు. కానీ దేవుని కొరకు ఎంతో చేస్తున్నామని తాము అనుకున్నారు. దేవుడు వారి భక్తిని అంగీకరించలేదు. ఎందుకంటే వారి క్రియలు దేవుని కోసమే కానీ వారి హృదయంలో దేవుడు లేడు. లవోదికీయ సంఘం కూడా తాను ధనవంతుడనని, తనలో ఏ లోపాలు లేవని, దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నానని తాను అనుకుంది. కానీ అసలు క్రీస్తే తనలో లేడని, తన హృదయంలో క్రీస్తుకు తాను స్థానాన్నే ఇవ్వలేదని గ్రహించలేకపోయింది. అంటే క్రీస్తు మనలో లేకుండా, ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించకుండా, ఆయనను బయటే ఉంచి మనము ఎంత ఆరాధించినా, ఎంత ప్రార్థించినా, ఆయన కొరకు ఎంత ప్రయాసపడినా దేవుడు దానిని అంగీకరించరు అని దాని అర్థం. ఎందుకంటే మన దేవుడు పైరూపమును, పైపైన చేసే భక్తిని లక్ష్యపెట్టే దేవుడు కాదు. ఆయన హృదయములను పరిశోధించువాడు, అంతరంగములో సత్యము కోరే దేవుడు. అందుకే దేవుడు తన హృదయంలోనికి ఆయనను ఆహ్వానించని లవోదికీయ సంఘంతో ఇలా చెప్తున్నారు: ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అసలు క్రీస్తును మన హృదయంలోనికి ఎలా ఆహ్వానించాలి అని పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే దేవుని వాక్యం ఇలా చెప్తుంది: క్రీస్తుతో సరి అయిన సహవాసం మనం కలిగి ఉండడం ద్వారా, మన జీవితంలో ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, పాపాన్ని విసర్జించి ఈ లోకం నుండి మనల్ని మనం ప్రత్యేకపరుచుకొని క్రీస్తుతో కూడా ఐక్యత కలిగి జీవించడం ద్వారా, ఆయన ఆజ్ఞల మార్గం ఇరుకు మార్గమైనా సరే అందులో నడవడానికి ప్రయాసపడడం ద్వారా, మనల్ని మనం విసర్జించుకొని మన సిలువ ఎత్తుకొని క్రీస్తుని వెంబడించడం ద్వారా, అన్నిటికంటే ముఖ్యంగా ఆయనతో మనము సరి అయిన సంబంధం కలిగి ఉండడం ద్వారా క్రీస్తును మన హృదయంలోనికి ఆహ్వానించగలం. ప్రియ నేస్తమా, వెలుగు లేని చోటును చీకటి ఎలా అయితే ఆక్రమిస్తుందో, దేవుడు లేని చోటును సాతాను కూడా అలాగే ఆక్రమిస్తాడు. అందుకే దేవునిని నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లుగా ఇప్పుడే ఆయనతో నీ సహవాసాన్ని ప్రారంభించు.